హాయ్ అండి, వెల్కమ్ టు గీతా కిచెన్. ఇవాళ చాలా టేస్టీగా రొయ్యల కర్రీని అయితే చేయబోతున్నానండి. ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి. చాలా ఇష్టంగా కూడా ఈ కర్రీని తింటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఒక పాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో నేను ఇక్కడ రొయ్యల్ని దాని మీద ఉన్నటువంటి నరం అనేది పైదాన్ని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఆయిల్లో వేసానండి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నామండి. దాంట్లో ఉన్న స్మెల్, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనికి ఒక లవంగం, 4 లవంగాలు, ఒక యాలకుల, చిన్న చెక్క, కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఒక 4 ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను గరం మసాలా పౌడర్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా రొయ్యలకి పట్టేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి మూత అనేది క్లోజ్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఒక ఫుల్ గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మనకి దీంట్లో ఈ రొయ్యలు ఇవన్నీ కూడా బాగా వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి మీరు ఈ కర్రీని ఎలా చేశారంటే మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే కనుక మీకు మంచి రొయ్యల కర్రీ అనేది ఇంట్లో చేసి పెట్టండి. మళ్ళీ ఇదే టేస్ట్ కావాలని అడుగుతారు, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.